లకడి లాకు ఫస్ట్ ఇదేంది కథ కలర్ ఏమైనా పని ఉందా చిన్ని పని పాట ఏమైనా ఉందా నీకు మమ్మీ చెప్పే మంచిగా చిన్ని జరుగు అటే. హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే చాలా డేస్ అయిపోయింది మా మమ్మీ డాడీ మీద ప్రాంక్ చేయక. ఎక్స్ట్రీమ్ డేర్ ప్రాంక్ అనమాట. అసలు మీరు తమ్మునే చూసే ఉంటారు. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, ఎందుకంటే మమ్మీ ఎట్లా రియాక్ట్ అవుతుంది, మా డాడీ ఎట్లా రియాక్ట్ అవుతారు అని చెప్పి. డేర్ ఏంటి అంటే నేను కొన్ని ఆర్డర్ పెట్టిన అనమాట ఆన్లైన్లో. హెయిర్ కలర్, సో ఇలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయన్నమాట హెయిర్. సో మనం ఇక్కడ ఇట్లా పిన్ చేసుకుంటే మన హెయిర్లో కలిసిపోతుంది. సో ఈరోజు మమ్మీకి ఏమైనా ప్రాంక్ చేద్దామంటే నేను సెలూన్కి వెళ్ళి హెయిర్ కలర్ వేయించుకున్నా అని చెప్పి ప్రాంక్ చేద్దాం. మమ్మీ ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాము. ఎందుకంటే ఒకసారి గుర్తుందా, నేను కొరియన్ హెయిర్ కట్ చేయించుకున్నా, ఇక్కడ బ్యాంగ్స్ కట్ చేయించుకున్నా. అప్పుడు నన్ను తిట్టింది చూడండి, నానా బూతులు తిట్టింది. ఎందుకు అట్లా చేయించుకున్నావు, నీకేం అవసరం, నీకు అస్సలు సెట్ కాలే అని చెప్పి ఫుల్గా తిట్టేసింది. నా హెయిర్ నాకెంత ఇష్టమో మా మమ్మీకి కూడా అంతే ఇష్టం అనమాట. ఎప్పుడు చూసినా హెయిర్ కట్ చేయించుకోకు, నచ్చదు మా మమ్మీకి నేను హెయిర్ కట్ చేయించడం. నేను లాంగ్గా పెంచుకుంటేనే మా మమ్మీకి ఇష్టం, నాకేంటంటే షార్ట్గా ఉంటే నాకు ఇష్టం. సో ఈరోజు నేను మా మమ్మీకి హెయిర్ కలర్ పెట్టించుకున్నా అని చెప్పి ప్రాంక్ చేద్దాం. ఎట్లా రియాక్ట్ అవుతుందో మీరే చూడండి. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నా నేను ఈ వీడియో చేయడానికి. నేను మార్నింగే చెప్పిన అనమాట మా మమ్మీ డాడీకి, నేను సెలూన్కి వెళ్తున్న తమ్ముడితోని. తమ్ముడు హాఫ్ డేనే వస్తాడు, ఇద్దరం కలిసి సెలూన్కి వెళ్ళేసి కొంచెం హెయిర్ కట్ చేపిస్తా, స్ప్లిట్ ఎండ్స్ కట్ చేపిస్తా, హెయిర్ వాష్ చేపిస్తా అని చెప్పిన. సో ఇప్పుడు హెయిర్ కలర్ వీటితో వెళ్తే వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. అండ్ మా అత్తమ్మ వాళ్ళకు కూడా చేద్దాం, మా అత్తమ్మ మామయ్యకు కూడా వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతుందో ఈ వీడియోలో చూసేయండి. నాకు భయం వేస్తుంది చేయాలంటే, ఎందుకంటే మమ్మీ ఏడగొట్టేస్తుందా అని భయం అవుతుంది. చెప్పిన మమ్మీకి హెయిర్కి ఏం చేసినా అస్సలు నచ్చదు, హెయిర్ వాష్కి వెళ్ళినా అస్సలు నచ్చదు మా మమ్మీకి. అసలు చెప్పాలంటే సెలూన్కి వెళ్ళడమే నచ్చదు. అట్లాంటిది ఇప్పుడు హెయిర్ కలర్ అంటే ఐఎమ్ గోనా డై. సో ఇప్పుడైతే ఇవి స్టిక్ చేసుకుందాం. విక్రమ్ రారా, ఇవైతే ఇట్లా పిన్స్ వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు వస్తారు మా మమ్మీ డాడీ, అంటే వాళ్ళు డ్యూటీకి వెళ్ళినారు. మమ్మీ డాడీ ఒకటేసారి ఈరోజు రాబోతున్నారు, అంటే ఎప్పుడు రారు. మా డాడీ ఎప్పుడైనా కార్ తీసుకుపోతే మమ్మీని కూడా తీసుకొని వస్తాడు. సో ఈరోజు అయితే కార్ తీసుకుపోయారు, వర్షం పడుతుందని చెప్పి. ఫస్ట్ పింక్ కలర్. విక్రమ్ ఇవి పెట్టరారా, దా ఇట్రా, ఇటు నుంచి రా. ఇట్లుందనమాట, ఇక్కడ ఇట్లా పిన్ చేసుకోవాలి, ఇట్లా హెయిర్లో కలిసిపోతుంది. ఇక్కడ కొంచెం ఉన్నది కట్ చేస్తా, ఎక్స్ట్రా ఉన్నది. నిజంగా ఇక్కడ చూడ ఎట్లుందో. ఈ పర్పుల్ కలర్ ఇక్కడ పెడదాం. నాకైతే నవ్వు వస్తుంది పెట్టుకుంటుంటే. ఎట్లుంటుందో చూద్దాం. నేనైతే హెయిర్ కలర్ కానీ ఎట్లాంటివి నా హెయిర్కి నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మమ్మీ భయం మీదనే అట్లాంటివి నేను ట్రై చేయలేదు. కనీసం బ్రౌన్ కలర్ కూడా నేను హెయిర్ కలర్ పెట్టించుకోవాలి ఎప్పుడు. ఈడ పెడదాం. సో ఇట్లా లోపల సెట్ అయిపోయింది కదా ఇక్కడ. యాక్చువల్గా ఎవ్వరికీ తెలియదు నేను ఇట్లా పిన్స్ పెడుతున్నా అని చెప్పి. ఇక చూడండి. సో మొత్తం పెట్టుకున్నాక చూపిస్తా. పెట్టుందిరా, ఇది వెనకాల పెట్టు. వద్దు వెనకాల పెట్టు, వెనకాల నుంచి చూస్తారు కదా వాళ్ళు. ప్లేస్ లేదా మరి ఎడ పెట్టాలి, పెట్టు. అన్నీ అయిపోయినాయా? ఏం కలర్ ఉండకూడదు అన్ని కలర్లు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి. సో విక్రమ్ చూపిరా నా హెయిర్ వాళ్ళకి వెనకాల నుంచి. సో ఆగా ఇట్లా కనిపిస్తుందో చూడు వీడియోలో చూడు, చూస్తున్నారు కదా. సో ఇది మన హెయిర్ స్టైల్. ఈరోజు ఇదే హెయిర్ స్టైల్ సెలూన్లో చేయించుకున్నా. పోయి మమ్మీ డాడీకి చూపిద్దాం, ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దాం. నా
నాకే నవ్వు వస్తుంది. ఓకే లెట్స్ గో గైస్. మమ్మీ వాళ్ళు వచ్చే టైం అయింది. కెమెరా అయితే సెట్ చేద్దాము. ఫస్ట్ అయితే నేను ఇట్లా చున్నీ కప్పుకుంటా, తర్వాత నేను హెయిర్ స్టైల్ మమ్మీ నేను ఒక హెయిర్ స్టైల్ చేయించుకున్నా అని చెప్పి ఇట్లా తీద్దాం. అప్పుడు వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం. సో మా మమ్మీ డాడీ అయితే వచ్చేసారు ఇప్పుడే స్కూల్ నుంచి. ఇప్పుడు నేను ఇట్లా కప్పుకొని వెళ్తా. మమ్మీ నా హెయిర్ కట్ చూపిస్తా, మీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పి వెళ్తా. లెట్స్ గో కమ్ ఆన్. మమ్మీ మమ్మీ ఏమో చెప్పాలానే, హెయిర్ కట్ పోయినా ఈరోజు. కటింగ్ చేయించుకొచ్చిన షార్ట్ ఇంతే. అవునా? చూపియాలా? చూపించు. ఏంది డ్రామా పెట్టినావు? డ్రామా కంపెనీ పెట్టినా? ఏ హెయిర్ కలరే మమ్మీ, హెయిర్ కలర్. డ్రామా చేయడానికి హెయిర్ కట్ చేయించుకొని కొంచెం ఇట్లా కలర్ వేయించుకొని వచ్చిన హెయిర్ కి. నీకేమైనా పని ఉందా? చిన్ని పని పాట ఏమైనా ఉందా నీకు? నీకు ఎన్నిసార్లు మమ్మీ వీడియో తీస్తుండే, మీ రియాక్షన్ హెయిర్ కలర్ ఫస్ట్ టైం వేయించుకున్నానే. వీడియో తీసేయండి, ఏం చేసేయండి, నీది ఏంది అది నాకు అర్థమైతలేదు. ఇట్లా హెయిర్ కలర్ మమ్మీ నాకు ఏది అర్థమైతలేదు. నాకు ఏం చెప్పాలో అర్థం కూడా అయితే లేదు నాకైతే. హెయిర్ కలర్ ఏమైంది? లక్కడి కాక ఫస్ట్ ఏమైంది? అట్లా చేస్తున్నా అట్లా చేసినావు. హెయిర్ కలర్ బానే ఉంది కానీ ఏం కలర్? కోడి బొచ్చులాగా ఏం కలర్ అవి? చేసేది మమ్మీ మంచిగా ఉంది హెయిర్ కలర్. నేను చెప్పిన పొద్దుగాల హెయిర్ కట్ పోతా అని. ఆడ నచ్చింది, వాళ్ళు పెట్టించుకున్నారు. డాడీ పెళ్లి సంబంధం ఇప్పుడు అందరు ఇట్లనే పెళ్లి సంబంధం ఇట్లనే వస్తా. రోడ్ మీద డాన్స్ చేయనిపోతున్నావు. సర్కస్ లో డాన్స్ చేస్తారు కదా వాళ్ళు, వాళ్ళలాగా అయినా నువ్వు మొత్తానికి. ఇప్పుడు పెళ్లి సంబంధంకి వస్తే వాళ్ళ ముందు కూడా ఇట్లనే వస్తా, వాళ్ళకి నచ్చుతా నేను చూడు కంపల్సరీ. ఏం నచ్చట్లేదు, నువ్వేం చేస్తావు ఎక్కడైనా నాకు. మమ్మీ మంచిగా ఉంది హెయిర్ కట్, హెయిర్ స్టైల్. ఇగో ఇంత మంచి కలర్, ఎల్లో కలర్ ఎవరికన్నా ఉంటుందా? 1 year ఉంటది. 1 year దాకా పర్మనెంట్ హెయిర్. 5,000 మళ్ళీ 5,000 అయింది దీనికి. అవసరమా అన్ని పైసలు దానికి? ఈయన కూడా వేయించుకో అన్నాడు డాడీ. ఆయన కూడా నాకు ఎంకరేజ్ చేసిండు. 100 రూపాయలు ఏ మంచిగా ఉంది, నాకు నచ్చింది. నచ్చుతుంది. ఏం చేయొద్దంటే అది చేస్తావు. నేను అర్థమైంది నాకు. ఆయననే చెప్పిండు హెయిర్ కలర్ పెట్టించుకొచ్చింది బాగుంటది అని చెప్పిండు. వాడికే ఇచ్చేది ఉండే ఆర్డర్ అయితే. ఎంత స్టైలిష్ గా ఉంది, మీరే కమెంట్ చేయండి. స్టైలిష్ గా ఉందా లేదా కమెంట్ చేసి చెప్పండి. వాళ్ళు అట్లా చేస్తాడు డాడీ. నువ్వు ఎందుకు అంత ఓవర్ ఎందుకు చేస్తున్నావు? మమ్మీ నాకు నచ్చింది. అప్పుడు పోయినసారి కొరియన్ అది బ్యాంగ్స్ కట్ చేయించుకున్నా, నువ్వు బాగాలేదు అన్నావు, కానీ ఎంత మంది బాగుందని కమెంట్ చేసిరు. ఫస్ట్ నువ్వు అలాంటివి అన్ని మర్చిపో. వాళ్ళ కోసం వీళ్ళ కోసం నువ్వు కొత్తగా ఉండాలి మమ్మీ, ఎప్పుడు ఒకటేలా ఉండవు, కొత్తగా ఉండాలి. ఎంత బాగుంది హెయిర్ కట్. అందుకే వీడియో తీస్తున్నా. దాని బాగుంది డాడీ హెయిర్ కట్, మంచిగా ఉంది చూడు మమ్మీ. ఏం మంచిగా ఉంచింది? ఏముంది అది? ఏముంది? ఏం హెయిర్ కట్? ఏం చేయాలి నేనేం చేయాలి? చూడు మమ్మీ, ఏమైనా బుద్ధి జ్ఞానం ఫస్ట్ నువ్వు అట్లా ఎవ్వకు చంపాలా పడతా. మంచిగా ఉంది మమ్మీ. దగ్గర రాక్షి నాకు చిరాకు అనిపిస్తుంది ముందే. నాకు చెప్పు మంచిగా ఉందని చెప్పి నేను వెళ్ళిపోతా. బాగుంది హెయిర్ కట్. ఇప్పుడు అందరు ఇట్లానే వేయించుకుంటారు, నీకేం తెలుసు? వాత పెట్టించుకుంటారు, నువ్వు కూడా వాతలు పెట్టించుకొని తిరుగు. అట్లా మమ్మీ ట్రెండింగ్ మమ్మీ. చేస్తారు ఏదో చేస్తారు, వాళ్ళ కోసం నువ్వు వాత పెట్టుకొని ఉన్నావు అంతే. డాడీ నీకు నచ్చిందా లేదా? ఎప్పుడు డాడీ కలర్ ఏదో నాకు చెప్తే నేను తెచ్చి చేస్తుండే కదా. 5,000 రూపాయలు ఎందుకు పెట్టి పర్పుల్ కలర్. పర్పుల్ కలర్ నా ఫేవరెట్. పర్పుల్ నా ఫేవరెట్, ఎల్లో కూడా నా ఫేవరెట్, అందుకే పింక్ ఇంకా చాలా ఫేవరెట్, అందుకే ఇవన్నీ పెట్టించుకున్నా. ఏం కాదు, బాగుందని చెప్పు డాడీ. వీడియో కోసం బాగుందని చెప్పు.
వీడియో కోసం. ఎందుకు బాగుందంట వీడియో కోసం ఏంది, వీడియో లేకపోతే ఏంది? మమ్మీ బాగుంది నీకు ఇట్లే నేను ఇదే నా పద్ధతి నీకు చెప్తున్నది. నేను రోజు రోజుకి ఏం వీడియో కోసం ఏం చేస్తున్నావో ఏం చూస్తున్నావో నాకు అర్థమైతలేదు. నీ గురించి నాకేది అర్థమైతలేదు. ఇప్పుడు అదంతా ఎందుకు హెయిర్ కలరేగా పెట్టించుకుంది. నేను ఎన్ని మాటలు లేనిది అన్ని మాటలు ఏంటా. ఇది ఒక్కటి హెయిర్ కట్ పెట్టించుకుంటే ఇంకా మంచిది పెట్టించుకో. మొత్తం పెట్టించుకో రాకపోయినా సగం సగం. మొత్తం బాగుండదు, సగం సగం బాగుంటది. ఎందుకు పెట్టించుకొచ్చిన ఈ కొంచెం కొంచెం బాగుంటది, మొత్తం బాగుండదు. ఎందుకు అవసరమా? అది కూడా అవసరమా? అది ఎందుకు 4 ఆడ ఈడ కలర్లు ఎందుకు పెట్టుకొని వచ్చినావు? మొత్తం పెట్టుకొచ్చేది ఉండే బాగుంది. ఇంకా ఏం రాలే గానీ నాకే నచ్చింది. సిరీస్ లో ఏమైనా ఏళ్ళైనా అగ్ని పరీక్ష అని నీకేమైనా ఇట్లాంటి అగ్ని పరీక్ష పోతున్నా అట్లాంటి ఆఫర్ ఇవి తీసుకుని వేసుకుని ఏ మంచిగా ఉంది. మీరు ఇట్లాంటివి చెప్పకూరి నేను డిసప్పాయింట్ అవుతా. ముందే కష్టపడి పెట్టించుకొని వచ్చిన 5,000 రూపాయలు ఇవి. మంచి పని చేసి 5,000 రూపాయలు 5,000 ఈ 4 కలర్లకి అంత చీప్. మంచిగా ఉందా లేదా ఎప్పుడు మమ్మీ చెప్పే మంచిగా ఉందా జరుగు అటెళ్ళు. మంచిగా ఉంది, నాకేం నచ్చలేదు. జరుగు వస్తుంది మంచిగా ఉందా లేదా కొడుతుంది కొడుతుంది. 5,000 వర్త్ అయితే వద్దు పెట్టి ఉందంట. 5,000 వర్త్ అయితే ఉందంట. అట్లే ఉంది. డాడీ కూడా వేయించుకొస్తాడు. డాడీ వేయించుకుంటూ ఉండు. ఎప్పుడు చూడ మంచిగా ఉందా ఏదో చెప్పే మంచిగా ఉందా లేదా. జోకర్ లానే ఉన్నావు, జోకర్ లానే ఉన్నావు. జోకర్ మంచిగా ఉందని చెప్పే. నలుగురు దాంట్లో వెళ్తే అనుకో వాళ్ళు నవ్వుతారు, వెరైటీగా నవ్వుతారు. మంచిగా ఉంది. నాకేమంటున్నావు? మంచిగా ఉందని చెప్పే. ఎందుకు చేయలేదు? మంచిగా ఉందా లేదా? అరే చెప్పు. నాకేం నచ్చలేదు పెళ్ళు. నేను రెచ్చగొట్టకు చెప్తున్నా. మంచి డాడీ డాడీ కొట్టాడు. డాడీ కొట్టాడు. 5,000 దండగా చేసినా బర్తని చెప్పిండి నాకనే. 5,000 దానికి కలరే ఇచ్చుకొచ్చినా ఏం చేసి కలరే ఇది చూడ ఒకసారి. కలరే నాది ఇంకేమైనా ఉందా కలరే కలరే ఇది కనిపిస్తుంది చూడు లోపల. ఏం లేదు ఏదో కనిపిస్తుంది. నేను ఒకసారి ముందే నీకు చీపి తీసుకొని కొట్టేసి చూడు ఒకసారి పెట్టి చూడు. నాకైతే డౌటే నువ్వు ఆ పని చేయవని నాకు తెలుసు. ఉన్నట్టు నాకు అర్థమైపోయింది. నువ్వు ఆ పని చేయవని నాకు తెలుసు, 100% తెలుసు. ఇదొకటి ఇది క్లిప్ డాడీ. ఇట్లా నువ్వు కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టుకొని స్కూల్ పో. ప్రాంక్ ఇది ప్రాంక్. దొరికినాయి ఆన్లైన్ లా. నువ్వు కూడా పెట్టుకో మమ్మీ. ఇలా పెట్టుకొని స్కూల్ పో. నాకు ఇష్టమే. ఒకసారి ఉత్తిగా పెడదాం. నా డ్రెస్ మ్యాచింగ్. మమ్మీ డాడీ అయితే సక్సెస్ఫుల్ గా ప్రాంక్ అయ్యారు. అర్థమైంది నాకు. ఒకసారి నీకు కొట్టడానికి వచ్చిన. అవును ఒకసారి కొరియన్ హెయిర్ స్టైల్ అది చెప్పిన కదా, అప్పుడు నాకైతే ఫుల్ తిట్టింది మమ్మీ. నా దగ్గర చేయలేదు, నాకు తెలుసు. కాకపోతే కొద్దిగా డౌట్ వచ్చింది. ఈడ కూర్చున్నప్పుడు డౌట్ వచ్చింది ఏదో పెట్టుకున్నా అని. ఇప్పుడు ఇట్లనే పోయి అత్తమ్మ వాళ్ళకి చేద్దాం. గైస్ ఫుల్ వర్షం పడుతుంది, అయినా సరే ప్రాంక్ చేయాలి అని చెప్పి అత్తమ్మ డెడికేషన్, వీడియో డెడికేషన్ చూడండి. అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం ప్రాంక్ చేద్దామని చెప్పి. ఇప్పుడు నేనైతే మొత్తం ఇట్లా కవర్ చేసుకొని వెళ్తా. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అత్తమ్మ మామయ్య రియాక్షన్ చూద్దాం ఎట్లుంటుందో అని చెప్పి. సో లెట్స్ గో పద. సో అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం. లెట్స్ గో. అత్తమ్మ ఏం చేస్తున్నావు అత్తమ్మ? ఇంత వర్షంలో నీ కోసం వచ్చినా నేను. ఏంటి హెయిర్ కలర్
వేయించుకున్నావా ఆ, నిజంగా నిజంగా బాగుందా బాగుందా అమ్మను నేను అమ్మను ఏదో విగ్ కాదు నిజంగా హెయిర్ కలర్ వేసి ఏం బాగాలేదు ఎందుకు వేసుకున్నావే ఏ బాగుంది అత్తమ్మ నీకేం తెలుసు అత్తమ్మ ఇప్పుడు ట్రెండింగ్ అత్తమ్మ ఇక తేజ్ గారికి అడిగత్తమ్మ వరలక్ష్మి రథంకి ఇట్లా స్టైల్ చేసా బాగుంది అత్తమ్మ ఎంత బాగుంది హెయిర్ స్టైల్ చెప్పాదారా ఏం బాగాలే ఈ విగ్ అనుకుంటా నేను విగ్ లేదు అత్తమ్మ నిజంగానే చెప్పి చెప్పి పోయి వరలక్ష్మి వ్రతం ముందు రోజు ఇట్లా ఎందుకు పెట్టావు? వరలక్ష్మి రథం రోజు ఇట్లా హెయిర్ స్టైల్ వేయించుకున్నా కాలేదే, ఇది నిజం కలర్ ఇది కలర్ కలర్ వేయించుకున్నా ఈరోజు హెయిర్ వాష్ పోయినా నేను హెయిర్ కలర్ కదా నెగడం హెయిర్ కలర్ నాన్న ఏదో డిఫరెంట్ కొడుతుంది ఇగో ఆ హెయిర్ కలర్ వేసిన దానికి స్ట్రైటింగ్ స్ట్రైట్నింగ్ చేసిరు హెయిర్ కాదు ఇది ప్రాంక్ చేస్తుంది నాకు అర్థమైపోయింది హెయిర్ కలర్ ఎవరు వేసుకోరు ఇట్లా నాకు తెలుసు ప్రాంక్ కదా ప్రాంక్ కాదత్తమ్మ నిజంగానే హెయిర్ కలర్ పెట్టించుకున్నా అదే ఇది హెయిర్ కాదే ఇది హెయిర్ అత్తమ్మ ఎంత స్మూత్ ఉంది చూడు ఇది అవును hair అది కాదు సాఫ్ట్ ఇది. చేసిరు అత్తమ్మ స్ట్రైట్నింగ్ చేసి చేసినా ఇంత స్మూత్ అవును చూడు హెయిర్ అత్తమ్మ అది అగో హెయిర్ అత్తమ్మ అమ్మ తెప్పి చూస్తుంది హెయిర్ కాదు ఇది హెయిర్ అత్తమ్మ అయ్యో ఎంత బాగా లేదా మీరే కమెంట్ చేయండి దొరికిపోయింది క్లిప్ ఏదో ఏయ్ చూపిరా ఇగ్గా ఇట్లా పెట్టుకొని ప్రాంక్ చేసిందా నిజంగా వరలక్ష్మితో రోజు ఎందుకు ఇట్లా వేసుకొని వచ్చింది బాగా అత్తమ్మ హెయిర్ కలర్ బాగాలేదు ఇట్లాంటి మాత్రం ఎప్పుడే వేసుకో నేను ఎప్పుడు చేయను ఇట్లాంటిది అత్తమ్మ ట్రై చేస్తుంది ఇట్లాంటి హెయిర్ కలర్లు నాకు నచ్చవు కూడా జస్ట్ ఏదో ప్రాంక్ చేసిన అంతే పని చేసి అడిచిపోయినావు ఇందాక కోసం పడుకుందాం అనుకున్నా పండుగ కదా ఎల్లుండి అందుకే పొద్దున్న నుంచి ఇంట్లో దులుపుకోవడం అవో బట్టలన్నీ వాష్ చేసుకోవడము అందుకే అత్తమ్మకి నేను చెప్పకుండా వచ్చిన ఎట్లా ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దామని అత్తమ్మ ఇట్లా రియాక్ట్ అయింది నచ్చలేదంట అత్తమ్మకి అస్సలు బాగా అసలు కలర్ వేయించుకోక ఎప్పుడు ఇది ఇంకా ఏంటి ఇంకొకటి ఏదో పెట్టుకుంది ఈడ. అదే ఇది అన్ని అవే ఎక్కడి నుంచి కనబడలేదు ఇది ఒకటే కనబడింది అవును అయ్యో ఇక్కడ కూడా ఉంది ఇది రెండు ఉంది ఇది లోపల ఉంది ఆ. బాలే సెట్ కాలే నీకు ఇది. తేజగాడు అయితే జీవగాడికి నచ్చింది జీవగాడు నన్ను చూసి ఈ హెయిర్ కలర్ లో చూసి ఫిదా అయిపోయిండు చిల్లరాలు కూడా ఈ కలర్లు వేసుకోరంట ఆన్లైన్లో ఇవే కలర్లు వచ్చినాయిరా ఆర్డర్ పెట్టినావా అమెజాన్లో ఆర్డర్ పెట్టిన ఈ కలర్లు ఇవి ఈ కలర్లు వచ్చినాయి నిజంగా ఘోరంగా ఇలాంటి కలర్లు ఎవరైనా వేయించుకుంటారా ఇలాంటి కలర్ అయితే ఈ కలర్ అయితే ఏమో వచ్చు కానీ ఈ కలర్ ఈ కలర్ ఎవరే పెట్టుకోరు వేసుకోరు ఇక. సో ఇదనమాట తేజ్గాడు అయితే తినుకుంటా చీ వాళ్ళు ఇప్పుడే వచ్చి స్కూల్ నుంచి వాళ్ళకి అన్నం పెట్టేసి అనుకున్నా నువ్వేనా కాదా అని అనుకున్నా నేను ఫస్ట్ చాలా డేస్ అయింది అత్తమ్మ వాళ్ళ ఇంటికి రాక నేను పిలిచినా రావట్లేదు ఈ మధ్య బిజీ అయిపోయింది అంత బిజీ అయిపోయింది సిరి అంత లేదు అత్తమ్మ నువ్వు బిజీ అటు ఇటు తిరుగుతున్నావు నిన్న మొన్న అంటే 2 days బిజీ పొద్దున సో అత్తమ్మ రియాక్షన్ ఇలా ఉందన్నమాట ఇంతకీ ఎలా అనిపించింది ఈ ప్రాంక్ అనేది కమెంట్ చేసి చెప్పండి బాయ్ ఇట్లాంటిది ఎట్లా